నెల్లూరు జిల్లా కావలిలో అమృత పైలాన్ పడగొట్టడంలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి దే పూర్తి బాధ్యత అంటూ మన్నెమాల సుకుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. అన్యాయంగా ఆ కేసులో కొంతమంది విలేకరులను ఇరికించబడ్డారని, వారందరినీ వదిలేసి తానొక్కడే బెయిల్ తెచ్చుకోవడంలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డిది స్వార్థం అర్థమవుతుందని అన్నారు. కేవలం తన పేరును శిలాఫలకంపై వెయ్యలేదన్న కక్షతో శిలాఫలకాన్ని ధ్వంసం చేయించాడని తెలిపారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు తన పేరు లేకుండా చేశారని ఆక్రోశంతో కమ్మ సామాజిక వర్గాన్ని బూతులు తిడుతూ శిలాఫలకం ధ్వంసానికి కారణమయ్యారని తెలిపారు. తాను వారించినా వినకుండా శిలాఫలకాన్ని ధ్వంసం చేశారన్నారు. దీని వెనక కమ్మ సామాజిక వర్గం మీద ఎంత ద్వేషం పెంచుకొని ఆనాడు పైలాను గోలగొట్టించావో మేమందరం కూడా ఆ తప్పుని ఖండించి చెప్పినా వినకుండా చేసిన దాంట్లో పాపాల్లో మేము ఉన్నాం. కానీ నువ్వు కొట్టించిన తర్వాత నేను అక్కడికి వచ్చి చెప్పా, ఇది మంచి పద్ధతి కాదని కూడా చెప్పా. ఇది వాస్తవం కాదా మరిచెట్టి అడిగాడు. నువ్వు కలుగోలమ్మ కానీ లేదా శివాలయం కానీ ప్రమాణం చేస్తావని అడిగాడు. పాపం రా, నువ్వు నిజంగా తప్పు చేయకపోతే కలుగోలమ్మ కాడికి వస్తావా, లేదా నువ్వు నమ్మిన పాతూరు పోలేరమ్మ, నీ పోలేరమ్మ, మా గల్లూరులో పోలేరమ్మ ఉంది, మేము వస్తాం, రా ప్రమాణం చేయి, సిద్ధము దేనికైనా సరే. సిగ్గు లేకుండా ప్రెస్ మీట్లు పెట్టి ఇంకా మోసం చేస్తున్నావు, ఇంకా జనాలను మోసం చేస్తున్నావు. ఎంతమందిని మోసం చేస్తావు? ఇంకా దీని వెనక ఇంకా పెద్ద కుట్ర ఉంది, మీకు తెలియని కుట్ర. లక్ష్మీ శ్రీధర్ రెడ్డి పేరు వినుంటారు మీరు. ఈ పైలట్ ప్రాజెక్టు అమృత పథకం కాంట్రాక్టర్. దీనికి ఆనాడు పనులు చేయకుండానే బిల్లులు చేయించుకున్నారో ఏం చేశారో, అయ్యా కావలి ఎమ్మెల్యే గారు కృష్ణారెడ్డి గారు పైలాను కొట్టిన దాని మీద కాదా కేసు పెట్టాల్సింది నువ్వు. ఈ వెనక జరిగిన అవినీతి మీద నువ్వు ఎంక్వైరీ చేసి నువ్వు కానీ ప్రూవ్ చేస్తే అప్పుడు కావలి ప్రజలు నిన్ను హర్షిస్తారు కృష్ణారెడ్డి గారు. ఇది వాస్తవం. దీని వెనక ఎంత కుట్రుందో అన్నీ బయటికి తీయండి, సాక్ష్యాలతో సహా వెలికి తీయండి, వాస్తవాలు వస్తాయి. ఈయన కోటరీకి ఎందుకంటే జగన్ తాడేపల్లి ప్యాలెస్ మొత్తానికి ఈయన బినామీ. ఇదే లక్ష్మీ శ్రీధర్ రెడ్డి, ఇదే ప్రతాప్ రెడ్డి. బెంగళూరులో ఇద్దరు కలిసి ల్యాండ్ రిజిస్టర్ చేసుకున్నారు. అవినీతి సొమ్ముతో కొన్నావా లేదా సాక్ష్యాలతో సహా వస్తాయి బయటికి. కర్ణాటక రిజిస్టర్ ఆఫీసులో అప్లై చేస్తే కాగితాలు దొరుకుతాయి. నేను చెప్తున్నా వాస్తవాలు. ఎందుకంటే ఉపరాష్ట్రపతి సింహపురి ముద్దుబిడ్డ వెంకయ్యనాయుడు పాపం బేదా సోదరులు అడగంగానే కావలి దాహత్తుకి శాంక్షన్ ఇప్పించి ఆయన చేతుల మీదుగా చేస్తే, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా రాజు ఉన్నాడు, మంత్రిగా లోకేష్ బాబు ఆ రోజు మచ్చి చేస్తే, ఎంత నీచంగా మాట్లాడావో, కమ్మ సామాజిక వర్గాన్ని ఎంత దేశించావో, నువ్వు ఏం చేసావు అనేది పబ్లిక్గా చెప్తున్నా. ఈరోజు ఒక్క నీ పేరే లేదని కుట్రతో విలేకరులను అడ్డం పెట్టుకొని నువ్వు పైలాను కూల్చడం జరిగింది. మమ్మల్ని అందరినీ కూడా ఈరోజు దోషులను చేసావు నువ్వు. ప్రతాప్ రెడ్డి వాడుకొని వదిలేస్తాడు అనేదానికి నేనన్నీ చెప్పినా పక్కన పెడితే ఒకే ఒక సాక్ష్యం, ఈరోజు బెయిల్ విషయంలో తనొక్కడికే బెయిల్ తెచ్చుకున్నాడు. మిగతా వాళ్ళకి ఎవరికి బెయిల్స్ రాలా. ఇంకా ఇంత నీచమైన స్థాయికి దిగజారిన వ్యక్తి ప్రతాప్ రెడ్డి. మన్నెమాల సుకుమార్ రెడ్డి ఏ విధంగా రేత్రి అనక పొగలనక కష్టం చేశాడో ప్రతాప్ రెడ్డి కోసం. కానీ ఏది చేసినా తూచా తప్పకుండా కావలి ప్రజలకి మేలు చేయాలా, మంచి చేయాలా, చేసే దాంట్లో భాగంగా ముందుకు పోవాలని చెప్పాను తప్పితే నేను ఎప్పుడు చెడును ప్రోత్సహించలా. తెలుగుదేశం పార్టీ నాయకులారా ప్రెస్ మీట్లో మాట్లాడారు పాపం. ఆ తిరువిధి ప్రసాద్ టెంప్ట్ అయిన అలాగా ఆవేశపడు అతను కూడా పాపం. అతనికి సంబంధమే లేదు పాపం. అతను రాను కూడా అలా అసలు మన పార్టీలో కూడా లేడు ఆనాడికి. అన్యాయంగా అతని మీద చెప్పి పాపం అతని దేశమే ప్రమాణం చేయించారు. ఎవరైనా చెప్పిన వాళ్ళు ఏమైనా పోయి ఆ ప్రెస్ మీట్ పెట్టారు సిగ్గు లేకుండా, వాళ్ళన్నా పోయి ఏమైనా చేయొచ్చుగా. వాస్తవాలు తెలుసుకోండి నాయన, నాయకులారా, కార్యకర్తలారా. ప్రతాప్ రెడ్డి నైజం ఏందో ఒక్కసారి ఆలోచించండి. కావలి ప్రజలారా ఆలోచించండి. ప్రతాప్ రెడ్డి నైజం ఆలోచించండి. వాడుకోవడం, వదిలేయడం, ఈజ్ అండ్ త్రో.